Hello friends, welcome to my channel Multi Champ. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చేసుకునే విధంగా టేస్టీ చాలా ఈజీగా చేపల పులుసు. అయితే ఈ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ చేపల పులుసుని మీరంతా తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ చేపల పులుసు కోసం ముందుగా నేను ఇక్కడ 1 కిలో చేపలు తీసుకున్నాను. చక్కగా వీటిని ఉప్పు అలాగే నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసేసుకోండి. దాని మూలన ఏంటంటే దీంట్లో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది, అలాగే ఉన్న జిగట కూడా పోతుంది. ఓకే, ఈ స్టిప్ని మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. తర్వాత దీని మీద కాస్తంత ఉప్పు, అదేవిధంగా కాస్తంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, వీటన్నింటినీ వేసి ముక్కలకి బాగా పట్టించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చేపలన్నిటికీ ఉప్పు పసుపు కారం పట్టించేసుకున్నాం కదా. దీన్ని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో జాగ్రత్తగా చూడండి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా తరిగేసుకోండి. అదేవిధంగా 4 మీడియం సైజ్ టొమాటోలను తీసుకోండి. అలాగే 2 ఇంచీల అల్లం ముక్క, అదేవిధంగా ఇక్కడ వెల్లుల్లి చూడండి కొంచెం పెద్ద రెబ్బలు కాబట్టి నేనైతే 4 తీసుకున్నాను. మీరు చిన్న రెబ్బలు అయితే ఒక 6-7 వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా కాస్తంత చింతపండు. ఓకే, చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈజీ వేలో మనం చేసుకుందాం. అంటే బ్యాచిలర్స్ కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీటన్నిటిని ఇందులో వేసేసుకుందాం. అదేవిధంగా ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు. ఈ ఆవాలు వేయటం మూలన ఫ్రెండ్స్ మన పులుసుకు అనేది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇది మాత్రం స్కిప్ చేయొద్దే. అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుందాం. చివరగా ఒక చిటికెడంతా మెంతులు వేసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ చేపల పులుసు చేసేసుకుందాం. చేపల పులుసు అనగానే చాలామంది భయపడతారు ఫ్రెండ్స్. అలా భయపడకుండా ఇలా ఈజీగా అలాగే టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. పదండి ఇంకా చేపల పులుసుని తయారు చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో సుమారుగా 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. కొంచెం చేపలకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఆయిల్ కాస్త వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతటిని వేసేసుకుందాం. నేను చెప్పాను కదా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవాలని. ఈజీ ప్రాసెస్లోనే నేను చెప్తాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్టీ చేపల పులుసుని తయారు చేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇలా మూత పెట్టి వేయించుకోవడం వలన ఏంటంటే పైకి ఆయిల్ తుల్లుతుంది కదా, ఆయిల్ తుల్లకుండా ఇలా కాపాడుతుంది అనమాట. కాబట్టి ఈ మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ వేయించుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత, అంటే మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి చూసారా చక్కగా ఆయిల్ మొత్తం విడిచిపెట్టింది, అలాగే మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకాస్త వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, వీటన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు కలిపేసుకొని వేగనిద్దాం. 1 మినిట్ పాటు వేగించాం కదా. ఇప్పుడు వేగించిన తర్వాత మనకి సరిపడేటట్టు, అంటే మన గ్రేవీకి సరిపడంత వాటర్ని పోసేసుకుందాం. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపి పెట్టుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు చూడండి, ఇవైతే పచ్చగా ఉన్నాయి, లైట్ పచ్చగా ఉన్నాయి కదా, అంటే కారం ఉండవు అసలు. ఓకే, అదేవిధంగా కాస్తంత పచ్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ని బాగా తెరలకాగనిద్దాం. ఒక 7 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. వావ్, చూసారు కదా ఈ గ్రేవీ అంతా చక్కగా తెరలకాగింది కదా. ఇప్పుడు మనము చేప ముక్కల్ని ఒక్కొక్కటి చొప్పున వేసుకుందాం. ఈ విధంగా ముక్కలన్నింటిని వేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని చక్కగా ఉడకనిద్దాం. అస్సలు గరిటతో కలపొద్దు ఫ్రెండ్స్, ముక్కల్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాం కదా. చూసారా చేప ముక్కలన్నీ చక్కగా ఉబ్బి ఎంత బాగున్నాయో.
పులుసు మొత్తం చక్కగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులో చివరిగా పులుసుకి మంచి టేస్ట్ రావడానికి మనకు మెయిన్గా తెలుసు కదా బెల్లం. ఓకే, ఒక చిన్న రేక్కాయ అంతా బెల్లం తీసుకొని ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకొని జస్ట్ చూడండి ఈ విధంగా జస్ట్ ఓకే కలిపి పెట్టేసుకొని మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఈ పులుసులో ఉన్న గ్రేవీ అంతా చక్కగా ముక్కకు పట్టుకునేంత వరకు ఒక ½ an hour to 1 hour పాటు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ టెక్నిక్స్తో చాలా రుచికరంగా ఉండే ఈ చేపల పులుసుని క్విక్ అండ్ ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ చేపల పులుసుని తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.